మొదట తమ్మారెడ్డి భరద్వాజ్ గారి చేతుల మీదుగా సుమ గారిని సత్కరించాలని కోరుకున్నాం. మేడం ప్లీజ్. సుమ గారు మనకందరికీ ఇప్పుడు అంటే మోస్ట్ పాపులర్ యాంకర్గా తెలుసు, కానీ మొట్టమొదట ఆవిడ ఇంట్రడ్యూస్ అయింది దాసరి నారాయణరావు గారి హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమకి కళ్యాణ ప్రాప్తిరస్తు అన్న సినిమాతో. అలాంటిది గురువుగారి బర్త్డే రోజు డైరెక్టర్స్ డే అనగానే ఆవిడ వాలంటరీగా సాయి రాజేష్ గారితో ఫోన్లో నేను వెంటనే వస్తాను, నేను ఎంత బిజీగా ఉన్నా సరే అసలు అన్కండిషనల్గా సపోర్ట్ చేసి నేను వస్తానండి, ఆయనకి మంచి ట్రిబ్యూట్ జరగాలి, డైరెక్టర్స్కి మంచిగా హానర్ జరగాలి అని చెప్పి, ఆ తర్వాత ఒక వారం రోజులు మేము టచ్లో లేకపోతే ఆవిడ మేనేజర్కి చెప్పి వీళ్ళు మళ్ళీ ఏమన్నా ప్రోగ్రామ్ మార్చుకున్నారా అని. అంటే ఆవిడ ఇంట్రెస్ట్, ఆవిడున్న హడావిడిలో అసలు ఇలా చేయాల్సిన నెసెసిటీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేమందరం వీఆర్ సో ఇండెటెడ్ టు యూ ఫర్ ఎవర్. మీరు ఎవ్రీ ఇయర్ అడగంగానే ఈ అకేషన్ మాత్రం మీరు మిస్ చేయట్లేదు. ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ చూసి మన సభ్యులైనా ఈ సంవత్సరం బాగా జరగదేమో అనుకుని సగం మంది రాలేదు, కానీ ఆవిడ అందరూ బాగా వచ్చే వరకు చేస్తాను ఈ కార్యక్రమాన్ని వస్తూనే ఉన్నారు ఆవిడ. సో ఆవిడని మనం ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి. కమిటీలు మారుతాయి, గుర్తుపెట్టుకోండి, ఫంక్షన్లు కూడా బాగా జరుగుతాయి. నేను కూడా సుమగారిలాగా ఈ హాల్ నిండే వరకు ఈ డైరెక్టర్స్ డేని సెలబ్రేట్ చేస్తూనే ఉంటాము. సో డెఫినెట్గా ఇది ఇది మన అందరికీ గౌరవం, గర్వం. ఇది మన పండగ, మనకున్నదే ఒక పండగ మన క్యాలెండర్లో, అది కూడా మనం సమంగా చేసుకోలేకపోతే చాలా కష్టం. సో సార్ ప్లీజ్ ఆనర్. ఇంకోటి, ఇందాక వీడియో ఏవి చూస్తూ సుమ అంటుంది, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరితో అందరూ నాకు తెలుసు సార్, అందరినీ కలిసారు నేను అంటాను. అంటే చిన్నపిల్ల నా లెక్కలో ఇప్పటికి 17 ఏళ్ల పిల్ల, కానీ 70 సంవత్సరాల నుంచి అందరిని చూస్తుంది. మిత్రులరా, హాలు నిండలేదు అనే మాటలు దయించనొద్దు. ఆల్రెడీ మీరు బిగినింగ్ పెట్టినప్పుడు నిజంగా హాల్ నిండింది. ఇప్పుడు టైం ఎంత అయిందండి? ఇది హైదరాబాద్ సిటీ, ఫుడ్ తినాలి, వెళ్ళాలి, ఎలా ఉంటారు జనం చెప్పండి. కాబట్టి నేను ఆదిత్య గారిని ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత భారీ ఫంక్షన్ చేస్తున్నప్పుడు దయించి ఎర్లీగా పెట్టండి, 8కి అయిపోయేటట్టుగా చూడండి. అప్పుడు హాల్ నిండుతుంది, అందరూ మాట్లాడి ఉంటుంది, అందరూ ఉంటారు. దట్స్ మై రిక్వెస్ట్. దిస్ ఇస్ నాట్ ది రైట్ టైం. ప్లీజ్ డూ ఇట్ లైక్ దిస్, రైట్? ఓకే. ఇక మేడం గురించి ఒక మాట చెప్పాలి నేను. హోల్ హార్టెడ్లీ మా గురువుగారు ఈ తల్లిని పరిచయం చేశారు కళ్యాణ ప్రాప్తిరస్తులో. అరే ఈ పాప భలే ఉంది అని అనుకున్నాను నేను. అరే భలే యాక్ట్ చేసింది అనుకున్నాను, భలే హీరోయిన్ అవుద్ది అనుకున్నాను. అయితే ఆవిడ భలే హీరోయిన్ అవ్వాల్సింది భలే యాంకరమ్ అయ్యింది. చాలాసార్లు అమ్మ మీరు యాక్ట్ చేస్తే ఎంత బాగుంటుంది, ఇచ్చి యాక్షన్ చేయండి అమ్మా, యాక్షన్ ఇట్స్ ఎ గిఫ్ట్ అంటే. దిస్ ఆల్సో యాక్టింగ్ అండి. ఆల్ యాక్టర్స్ని నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను వాళ్ళ గురించి చెప్తున్నాను. దిస్ ఆల్సో టాప్ యాక్టింగ్ అండి అంది ఆవిడ. ఓకే, నమస్కారం తల్లి. ఎనీహౌ యు ఆర్ అ టాపర్, గ్రేట్ ఒకాబులరీ, గ్రేట్ మెమరీ, గ్రేట్ నాలెడ్జ్ అండ్ బెస్ట్ మాననీయ కోణం. హ్యూమన్ బీయింగ్, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ commercial marks. She is the best human being. All the best. God bless you. God bless me. Thank you so much, sir.